ఫేస్‌బుక్ యాడ్స్ రన్ జేయడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. క్యాంపెయిన్‌ని క్రియేట్ చేస్తారు. మనీని స్పెండ్ చేశారు. కానీ సేల్స్ రావు. ఈ వీడియోలో నేను ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలి? అండ్ బిగినర్స్ చేసే మిస్టేక్స్ అండ్ బడ్జెట్‌ని ఎలా సెట్ చేయాలి అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. హాయ్ గైస్! వెల్కమ్ టు మై ఛానల్. మీరు డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నా, ఈ కామర్స్ చేస్తున్నా ఆర్ బిజినెస్‌ని ప్రమోట్ చేయాలనుకున్నా ఫేస్‌బుక్ యాడ్స్‌ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ వీడియోలో నేను బిగినర్స్‌కి అర్థమయ్యేటట్టు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ మన బ్రౌజర్ ఓపెన్ చేసి మెటా యాడ్స్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. లేకపోతే ఫేస్‌బుక్ యాడ్స్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. సీ మోర్ ఓపెన్ చేసి ఇక్కడ యాడ్స్ మేనేజర్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది. కొంచెం టైం తీసుకోండి. ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ అనేది మన క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి అఫీషియల్ ప్లాట్‌ఫామ్ ఇది. ఇక్కడ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసి చెన్ ఇక్కడ మనకి అవేర్‌నెస్, ట్రాఫిక్, ఎంగేజ్‌మెంట్, లీడ్స్, యాప్ యాప్ ప్రమోషన్, సేల్స్ అని మిగతా ఉంటాయి. సో, వీటిలో మనకి డ్రాప్ షిప్పింగ్ చేయాలనుకుంటే సేల్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ నేను డ్రాప్ కంటిన్యూ క్లిక్. ఓకే. వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన క్యాంపెయిన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి మీరు దేనికి సంబంధించిన ప్రోడక్ట్ అయితే ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్‌ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కిచెన్ ప్రొడక్ట్స్‌కి యాడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇక్కడ నేను కిచెన్ ప్రొడక్ట్స్ అని ఎంటర్ చేస్తున్నా. ఓకే. మనం క్యాంపెయిన్‌కి నేమ్ అయితే ఇచ్చేసాం. ఇక్కడ మనకి కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ అండ్ క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ మనకి ఏం కావాలంటే అదే. మరి నాకు ఇక్కడ సేల్స్ కావాలి కాబట్టి సేల్స్ అని క్లిక్ చేసుకున్నా. సో, ఇక్కడ మనకి బడ్జెట్ స్ట్రాటజీని క్లిక్ చేయండి. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. క్యాంపెయిన్ బడ్జెట్ అండ్ యాడ్ సెట్ బడ్జెట్. క్యాంపెయిన్ బడ్జెట్ అనేది బడ్జెట్‌ని క్యాంపెయిన్ లెవెల్‌లో ఆపరేట్ చేస్తుంది. అంటే ఆప్టిమైజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ ఎగ్జాంపుల్ క్యాంపెయిన్ ఉంది. క్యాంపెయిన్‌లో మనకి 2 యాడ్ సెట్స్ ఉంటాయి. యాడ్ 1, యాడ్ సెట్ 1, యాడ్ సెట్ 2. సో, మనకి ఈ 2 యాడ్ సెట్‌ల్లో ఏది ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తే దానికి బడ్జెట్‌ని ఇంక్రీజ్ చేస్తుంది ఈ క్యాంపెయిన్ ఆటోమేటిక్‌గా. సో, దీన్నే మనం క్యాంపెయిన్ బడ్జెట్ అంటాం. ఓకేనా. కమింగ్ టు యాడ్ సెట్ బడ్జెట్. యాడ్ సెట్ బడ్జెట్ అంటే మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ ఇస్తామన్నట్టు ప్రతి ఒక్క యాడ్ సెట్‌కి. దాని త్రూ అది బడ్జెట్‌ని కంట్రోల్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటే సో, బిగినర్స్‌కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యాడ్ సెట్ బడ్జెట్‌నే యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంతకుముందు యాడ్స్‌ని రన్ చేస్తుంటే మాత్రం మీరు క్యాంపెయిన్ బడ్జెట్‌కి వెళ్ళొచ్చు. సో, ఇక్కడ ఇంతే చేంజెస్. ఇక్కడ కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది. సో, ఇక్కడ మనకి కన్వర్షన్ లొకేషన్స్ అని ఉంటుంది. సో, మీరు ఏ రకమైన బిజినెస్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి ఇక్కడ. సో, నేను ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ కోసం సేల్స్ చేయనీకి చేస్తున్నా. సో, ఇక్కడ నేను వెబ్‌సైట్‌ని చూజ్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ గోల్ వచ్చేసి మాక్సిమం నంబర్ ఆఫ్ కన్వర్షన్స్‌ని పెట్టండి. అండ్ ఇక్కడ మీకు డాటా సెట్ అడుగుతుంది. ఇదనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. మనం స్కేల్ స్కేల్ చేయడానికి.
సో బెటర్ టు కనెక్ట్ పిక్సెల్. పిక్సెల్ ఒకవేళ మీకు ఎలా కనెక్ట్ చేయాలో తెలియకపోతే నాకు కమెంట్ డౌన్ చేయండి, నేను వీడియో చేస్తాను సపరేట్గా. సో ఇలా నెక్స్ట్ మనకి కన్వర్షన్ ఈవెంట్స్లో మనకి సేల్స్ కోసం చేసిన కాబట్టి నేను పర్చేస్ చేయడానికే యూజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ పర్చేస్ని సెలెక్ట్ చేసుకుంటా. అండ్ ఇక్కడ మనకి బడ్జెట్ అండ్ షెడ్యూల్ ఉంది. ఇక్కడ బడ్జెట్ అండ్ షెడ్యూల్లో మనకు డైలీ బడ్జెట్ మీరు ఎంత ఎంత సెలెక్ట్ చేసుకుంటారని ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ నేను 500 సెలెక్ట్ చేసుకుంటున్నా, 500. అండ్ ఇక్కడ మనకి షెడ్యూల్ టైం, మీకు ఎప్పుడు షెడ్యూల్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు టైం ఇవ్వండి. సో నేను డేట్ చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ జూన్ 1 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు 6th మంత్ పెట్టండి. అండ్ ఇక్కడ మీకు టైం అడుగుతుంది, జిఎంటీ ప్లస్ 5:30 అని ఇక్కడ మనకి టైం సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మనం 12 కరెక్ట్ 12 నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే మనం యాడ్ని రన్ చేసాం, ఎందుకంటే 24 అవర్స్ టైం కరెక్ట్గా యూజ్ చేసుకుంటుంది. దాన్ని బట్టి మనం ఈజీగా స్కేల్ చేయవచ్చు మన పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత లొకేషన్స్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎక్స్క్లూజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్క్లూజన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని వాస్ట్ కంట్రీస్ ఉంటాయి అన్నట్టు, అక్కడ మనకి ఆర్టీఎస్ ఎక్కువ ఉంటాయి అండ్ మనకి డబ్బులు మొత్తం లాస్ అయిపోతారు. సో కొన్ని ఎక్స్క్లూజన్ కంట్రీస్ని నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తాను. సో మీరు అవి ఎక్స్క్లూడ్ చేయండి. ఇక్కడ ఈ లొకేషన్స్ని ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే ఇంక్లూడ్గా చేసుకోవచ్చు, వేరే లొకేషన్స్ని కావాలంటే మీకు నచ్చిన ఏరియాస్ని యాడ్ చేసుకోవచ్చు, ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ హైదరాబాద్ని ఇంక్లూడ్ చేసుకున్నాను నేను ఇలా. అండ్ నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏజ్, జెండర్, డీటెయిల్ టార్గెటింగ్ మెయిన్. ఇక్కడనే అందరూ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏజ్ వచ్చేసి మన ప్రోడక్ట్ ఎవరెవరు కొనగలరని ఎస్టిమేట్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఇక్కడ ఏజ్ వచ్చి 21 to 40 పెడదాం అనుకుంటున్నా, 40 or 45. ఓకే, నేను ఇక్కడ 40 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఎందుకు నేను 21 నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే మ్యాక్సిమం 21 నుంచి మాత్రమే ఎన్ని చేయగలరు నాకు తెలిసి, అందుకే నేను 21ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ జెండర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జెండర్లో మీరు ఏ జెండర్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా ఆ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని సెల్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఆల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో మనకి కరెక్ట్గా టార్గెట్ చేయాలి, ఇందులో ఇంట్రెస్ట్ యాడ్ చేయాలన్నట్టు. ఇక్కడ నేను కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని సేల్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి కిచెన్ ఇక్కడ టైప్ చేయగానే ఇలా వచ్చింది సజెషన్లో. ఈ ఇంట్రెస్ట్ని నేను యాడ్ చేసుకున్నాను. అంతే, ఒక్క యాడ్ సెట్కి ఒకే ఇంట్రెస్ట్ని యాడ్ చేయాలి ఎప్పుడైనా సరే. మల్టిపుల్ ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే మనకి ఆల్గరిథం అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో దట్ మన మనీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ కింది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫీడ్స్ని
క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫిక్ కంటెంట్స్ని ఎనేబుల్ చేసుకోవాలి, అన్ని మిగతా డిజేబుల్ చేయాలి. ఇక్కడ ఫేస్బుక్ ఫీడ్స్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫీడ్ వచ్చేసి ఆఫ్ చేసుకోండి. అండ్ మెటా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ కూడా ఆఫ్ చేసుకోండి. ఫేస్బుక్ రైట్ కాలమ్ కూడా ఆఫ్ చేసుకోండి. ఇందులో ఓన్లీ 4ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టోరేజ్ స్టేటస్ని రీల్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి అన్ని యాస్టీ సేమ్ ఉంచండి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఫర్ రీల్స్ ఇది డిజేబుల్ చేయండి. అండ్ రిజల్ట్స్ ఓకే. నా ఇక్కడ మనకి అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి హ్యాడ్సెట్ నేమ్ని చేంజ్ చేయండి. ఇందాక మనం ఇచ్చిన ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చాము, ఇక్కడ కిచెన్, హోమ్ అండ్ గార్డెన్ ఇచ్చాము. సో మీకు గుర్తుండడానికి కిచెన్ సేమ్ అదే నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి హ్యాడ్సెట్ నేమ్ని చేంజ్ చేసుకోండి. గుర్తుండడానికి కిచెన్ కిచెన్ అండ్ హోమ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, యాడ్ నేమ్, యాడ్ ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఐడెంటిటీస్లో ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కనెక్ట్ చేసుకోండి అని అడుగుతుంది. సో ఫేస్బుక్ పేజ్ని కనెక్ట్ చేసుకుంది. ఇక్కడ యాడ్ సెటప్లో క్రియేటివ్ యాడ్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే క్రియేటివ్ సోర్సెస్ ఉంది. క్రియేటివ్ సోర్సెస్లో మనకి ఎప్పుడైనా సరే మాన్యువల్ అప్లోడ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోండి. కరోసల్ అయితే కరోసల్, సింగిల్ ఇమేజ్ అంటే ఇమేజ్. అండ్ ఇక్కడ నేను సింగిల్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్ ఆల్రెడీ ఉంటుంది, వెబ్సైట్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీ ప్రోడక్ట్ పేజ్ యొక్క యూఆర్ఎల్ని ఇవ్వండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ ఓపెన్ చేసి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి నా వెబ్సైట్లో ఉన్న యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటాం. టోటల్ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి మీ ప్రోడక్ట్ పేజ్ యొక్క లింక్. అండ్ ఇక్కడ మీరు డబుల్ చెక్గానే చేసుకోవచ్చు. ఇది నొక్కితే మీ ప్రోడక్ట్ పేజ్కి వెళ్తుందా లేదా అని. సో సక్సెస్ఫుల్గా మనకి ప్రోడక్ట్ పేజ్ అనేది రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ యాడ్ క్రియేటివ్లో ఇక్కడ వీడియో యాడ్ని క్లిక్ చేయండి. వీడియో యాడ్ క్లిక్ చేసిన తర్వాత మీడియాని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీడియాని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ
టెక్స్ట్ ఇమేజ్లో దాన్ని అంతే. మన యాడ్ ఇక్కడ ప్రివ్యూ అవుతుంది. ఇక్కడ మీడియాని యాడ్ చేశాక కిందికి స్క్రోల్ చేసి కరోసల్లో ఇది అన్సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ కలెక్షన్స్ కూడా అన్సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసి ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్ని యాడ్ చేసుకోండి. ఇవి ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్ యాడ్ చేసుకోండి మీ ప్రోడక్ట్ బాగా కనిపించడానికి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కిచెన్ అండ్ హోమ్ ఇక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. మీకు ఎన్ని యాడ్ సెట్స్ కావాలో అన్ని యాడ్ సెట్స్ని డూప్లికేట్ చేసుకోండి. సో ఇక నేను 2 ఎంటర్ చేసి డూప్లికేట్ చేస్తున్నాను. ఇలా డూప్లికేట్ చేసుకొని సేమ్ ఇందులో కూడా మన ఇంట్రెస్ట్ని చేంజ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని పబ్లిష్ చేసుకో. డైరెక్ట్ ఇక్కడ పబ్లిక్ బటన్ క్లిక్ చేస్తే అయిపోతుంది, మన యాడ్ పబ్లిష్ అయిపోతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.